హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఎన్టీఆర్ ఎఫెక్ట్ వల్లే వార్ టు ఫ్లాప్. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి దర్శకుల్లో అయాన్ ముఖర్జీ కూడా ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించినటువంటి ఈయన తాజాగా యశ్రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ నుంచి వచ్చినటువంటి వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, అలాగే టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇలా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి నటించినటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా చూడాలంటే అటు ముంబై సైడ్ అంటే బాలీవుడ్ సైడ్ చూసుకుంటే కొద్ది గొప్ప కలెక్షన్స్ పర్వాలేదు అంటే హృతిక్ రోషన్ వల్ల, కానీ తెలుగులో పూర్తిగా విఫలమైందని చెప్పాలి. చాలా వరకు లాసెస్. దాదాపు ఈ సినిమాకి 400 కోట్లు లాసెస్. ఇలా 400 కోట్ల లాస్ వచ్చిన తర్వాత వెంటనే దర్శకుడు అయాన్ ముఖర్జీ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే యశ్రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ నుంచి భాగమైనటువంటి సినిమా ధూమ్ 4. ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటించబోతున్నటువంటి సంగతి కూడా తెలిసిందే. అయితే వార్ 2 ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోకపోవడం వల్లే దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఇలా అయాన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంలో ఈయన బ్రహ్మాస్త్ర 2 పై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు కూడా తెలుస్తుంది. ఈ సినిమాను 2026 సంవత్సరంలో సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో అయాన్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇదివరకే ప్రేక్షకుల ముందు వచ్చినటువంటి బ్రహ్మాస్త్ర 1 అసలు ప్రేక్షకుల్ని అసలు అలరించలేకపోయింది. అయితే అందులో పార్ట్ 2 తీస్తామని అనౌన్స్ చేశారు కాబట్టి అందువల్ల తీయాలని తీస్తున్నారు, లేకపోతే పార్ట్ 2 అయినా సరే హిట్ అవుతుంది అనే నమ్మకంతో తీస్తున్నారో తెలియదు. కానీ త్వరలో అంటే 2026 నెక్స్ట్ సంవత్సరానికి ఈ సినిమా సెట్స్ లో ఆయన అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. సో త్వరలో ఈ సినిమా పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని కూడా తెలుస్తుంది.